రవి గారు అండ్ విజయబాబు గారు క్విక్ పాయింట్స్ 2 పాయింట్స్. ఒకటి, గోదావరి జిల్లాలో ఎంతవరకు కాపు సామాజిక వర్గ ఓట్లు సాలిడ్గా ఎన్డీఏ కూటమి బడి ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, కాపులు పరస్పరం పోటీ పడిన దగ్గర, వైసీపీ వర్సెస్ కూటమి మధ్య కాపులు పరస్పరం పోటీ పడిన దగ్గర మొత్తం 16 నియోజకవర్గాలు ఏమన్నాయో వాటిల్లో ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది? రవి గారు ఇక్కడ ఒక విషయం ఫస్ట్ రవి గారు అయ్యా, కాపులు ఎంత పర్సంటేజ్ పోలరైజ్ అవుతారనే ఫ్యాక్టర్కి వచ్చేటప్పుడు మీరు కాకినాడ సిటీ తీసుకుంటే పోటీ చేసిన అభ్యర్థులు ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వనమాడి వెంకటేశ్వరరావు. ఒక ఆయన మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఇంకొక ఆయన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అలాంటప్పుడు ఏమవుతుంది? కాపులు ఖచ్చితంగా జనసేన కాపులు కానీ, టీడీపీ కాపులు కానీ, టీడీపీ ఎన్డీఏ కూటమితోనే ట్రావెల్ అవుతారు తప్ప వైసీపీతో ట్రావెల్ అయిన సందర్భాలు తక్కువ. వేరే కాకినాడ రూరల్కి వచ్చేటప్పుడు ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులే. బట్ అక్కడ ఏమొచ్చింది సమస్య? కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతినిధులు అయినప్పటికీ కురసాల కన్నబాబు గారికి ఉన్న పార్టీ వ్యతిరేకత కావచ్చు, ఆయన మీద వ్యక్తిగత వ్యతిరేకత కావచ్చు, పంతం నానాజీకి ఉన్న యాడెడ్ అడ్వాంటేజ్ అయినటువంటి జనసేన పార్టీ తాలూకా ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో, అక్కడ ఏదైతే జనసేన అనేది అనుకుంటున్నారో అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధాన నాయకులు అందరూ కూడా ఏంటంటే జనసేన టీడీపీ కూటమి తాలూకా ఎలియన్స్ని వ్యతిరేకించడం జరిగింది. సో అక్కడ కురసాల కన్నబాబు గారికి అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. వేరే పిఠాపురంకి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ వర్సెస్ వంగా గీత, ఒక సెలబ్రిటీ వర్సెస్ ప్రజానాయకురాలు. వంగా గీత అనే వ్యక్తి ఒక ఎంపీగా కావచ్చు, మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు, ప్రజారాజ్యంలో పోటీ చేసి గెలిచిన వ్యక్తిగా కావచ్చు, అక్కడున్న ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, ప్రజలతో ఎక్కువగా మమేకమైకే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఆమెకు మంచి పేరు ఉంది. బట్ కమ్స్ టు జనసేన పవన్ కళ్యాణ్ గారికి వచ్చేటప్పటికి ఏ రోజు కూడా ఈ 2014లో పార్టీ పెట్టినప్పటి నుండి ఈ 10 సంవత్సరాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా స్టేబిలైజ్ డెసిషన్ తీసుకోలేదు. ఈసారి మనం ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించకపోతే ఆయన 10 సార్లు సభల్లో అన్నాడు, ఏమన్నాడు? నన్ను ఒక్కసారి కూడా గెలిపించకరా, నా దగ్గర నుండి మీరు ఏం కోరుకుంటున్నారు? చరిత్ర రవి గారు చరిత్ర ఏం చెప్తుంది? రీసెంట్ గా తెలంగాణ ఎలక్షన్స్ లో సీఎం గా ఉన్న కేసీఆర్ ని సీఎం దామనుకున్న రేవంత్ ని కామారెడ్డిలో ఓడించారు. చరిత్ర ఏం చెప్తుంది? ఎన్టీ రామారావుని ఓడించిన చరిత్ర చూపిస్తుంది. ఇంకా ఏం చెప్తుంది? మెగాస్టార్ చిరంజీవిని ఓడించిన చరిత్ర చెప్తూ ఉంది. సో పవన్ కళ్యాణ్కి ఇక్కడ ప్రజలు ఓటేస్తారా లేదా, కానీ నేను బ్రాడ్గా ఏం చెప్తున్నాను అని అంటే, కాపు ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవుతాయా లేదా, నెంబర్ 1 కూటమికి. కాకపోతే ఇటు షిఫ్ట్ అవడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది. పాయింట్ నెంబర్ 2, కాపులు పరస్పరం పోటీ పడే దగ్గర ప్రజలు చూజ్ చేసుకోవడానికి, ప్రధానంగా కాపు కులస్తులు చూజ్ చేసుకోవడానికి వాళ్ళు ఎలాంటి ఆలోచనతో చూజ్ చేసుకుంటారు? డైరెక్ట్ పాయింట్. సో మీరు ఇక్కడ మీరే చెప్పారు, ట్రెడిషనల్గా మహామహులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు కదా. కొత్తగా పవన్ కళ్యాణ్ గారికి మనం దాని గురించి ఎందుకు మాట్లాడాలి? నేను అనేది ఏంటంటే, పిఠాపురం నియోజకవర్గంలో ఈసారికి వచ్చేటప్పటికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఎడ్జ్ ఉంటుంది. కాపు సామాజిక వర్గం 70% ఉభయ గోదావరి జిల్లాల్లో పోలరైజ్ అయిన సందర్భం ఉంది. అది సైంటిఫిక్గా కూడా మా స్టడీస్లో కావచ్చు, మాకున్న పోస్ట్ పోల్ రిపోర్ట్స్లో కావచ్చు, పూర్తి స్థాయిగా కాపులు జనసేన టీడీపీ కూటమి వైపు మొగ్గు చూపారని అయితే స్పష్టంగా చెప్పొచ్చు. విజయబాబు గారు, మీరు నాన్ కాపుస్ పోటీ చేసిన ప్రధానంగా గోదావరి జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఇక్కడ అక్కడుండే కాపు కులస్తులు, ఎందుకంటే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళు ఎటువైపు సైడ్ తీసుకునే అవకాశం ఉంది? ఏమైనా చాయిస్లో ఏమైనా ఉండేవాళ్ళు? ఎన్డీఏ కూటమి వైపే ఉంటారా, లేదంటే ఏమైనా సెకండ్ ఒపీనియన్ వైపు ఆలోచిస్తారా? జర్నలిస్ట్గానే చెప్పండి. అదే చెప్తున్నాండి. ఇప్పుడు జర్నలిస్ట్గానే జనసేన గనక ఒక సైజబుల్ సీట్స్ అనేటువంటివి వాళ్ళకి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా కాపులంతా కూడా కూటమి వైపు పోలరైజ్ ఉండేవాళ్ళు. కానీ జనసేన ఇచ్చిన సీట్లు కూడానండి పేరుకి నేమ్సేకే ఓన్లీ 24, కానీ వేరేస్ అందులో కేవలం 8 సీట్లే నిజమైన జన సైనికులకు ఇచ్చారు. రిమైనింగ్ అన్నీ కూడా జంపింగ్ జాపాంగుల్ని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మెడలో టీడీపీ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడే క్రాస్ ఓటింగ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నది దాని మీద. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ రియాలిటీ క్రాస్ ఓటింగ్ చాలా చాలా నియోజకవర్గాల్లో జరిగింది. ఇందా నేను అన్నది కందులు దుర్గేసి ఒక శాంపిల్ సర్వే కింద ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను తప్ప అదొక్కటే కాదు.